వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు పెద్దపీట. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయింపు. ఈ 10 రోజులకు గాను 7,70,000 మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలలో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు. డిసెంబర్ 2వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1,70,000 మంది భక్తులకు సర్వదర్శన టోకెన్లు కేటాయింపు. మొదటి 3 రోజులకు ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు రద్దు. మిగిలిన 7 రోజులకు గాను ఈరోజు 5వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు. రోజుకు శ్రీవాణి దర్శన టికెట్లు 1000, ఎస్ఈడి టోకెన్లు 1500. జనవరి 2 నుండి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం. ఈ 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయబడవు. ఈ 10 రోజులలో ప్రత్యేక దర్శనాలు రద్దు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్లైన్లో బుకింగ్కు అవకాశం. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.